నీ బాడీకి కొవ్వు ఎందుకు అంత ఇంపార్టెంట్? యాక్చువల్గా బాడీ కొవ్వుని కరిగించకుండా ఎనర్జీ కోసం ఫుడ్ తీసుకొని ఎందుకు చెప్తూ ఉంటుంది? హాయ్, నమస్తే అందరికీ. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను వెల్నెస్ కోచ్ని. హెల్దీగా జీవించడానికి, లైఫ్ స్టైల్ని బెటర్ చేసుకోవడానికి, రోజు మొత్తం ఆరోగ్యంగాను, హెల్దీగాను, యాక్టివ్గాను ఉండడానికి, వృద్ధాప్యంలో కూడా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా జీవించడానికి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. అయితే కొవ్వు మంచిదేనా నిజంగా? యాక్చువల్గా కొవ్వుని వాడుకోవడానికి బాడీ ఎందుకు నిరాకరిస్తుంది? ఎనర్జీ కావాలని ఎప్పుడు కూడా ఆకలి మీద దృష్టి పెడుతూ ఉంటుంది. యాక్చువల్గా కొవ్వు అనేది మన బాడీ రక్షణ వ్యవస్థ కింద భావిస్తూ ఉంటుంది. సో మనం మెదడుకు కూడా ఇచ్చే సంకేతాలు అలానే ఉంటాయి. అయితే కొవ్వుని కరిగించుకోవడానికి మన బాడీలో హార్మోన్స్ కావచ్చు, మినరల్స్, హార్మోన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, థైరాయిడ్, ఇవన్నీ కూడా బెటర్ వేలో ఉండాలి. యాక్చువల్గా ఇది లోపించినప్పుడు మైండ్ ఏం చెప్తూ ఉంటుంది? నీకు ఆకలి వేస్తూ ఉంటుంది, నువ్వు ఎనర్జీ కోసం ఫుడ్ తీసుకో అని చెప్తూ ఉంటుంది. కానీ స్టోర్ చేసుకున్న కొవ్వుని కరిగించుకోవడానికి ఇష్టపడదు. ఇది మన మెదడుకి ఇచ్చే సంకేతాలు అనమాట. కొవ్వు నుంచి బాడీ ఎనర్జీని ఖర్చు పెట్టుకుంటూ ఉంటుంది. ఈ సంకేతాలను ఇస్తూ మీరు యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలిగినప్పుడు మీరు ఇచ్చే సంకేతాలు కానీ, లేకపోతే మీరు ఆలోచించే భావనలు కానీ మీ కొవ్వుని బెటర్గా కరిగించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది, శరీరాన్ని రక్షించడానికి కాబడుతూ ఉంటుంది. సో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఏది రైటు ఏది రాంగు అనేది. థ్యాంక్ యూ. ఇటువంటి మంచి విషయాల గురించి తెలుసుకోవడానికి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.